హలో అండి. మనం 40 సైజ్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు నెక్ షోల్డర్ ఎంత పెడతామో దానికి ఒక హాఫ్ ఇంచ్ కలుపుకొని ఈ కిందని ఇట్లా మార్క్ చేసేసుకోవాలండి. ఎందుకంటే వీళ్ళకి బాడీ కూడా ఎక్కువే ఉంటది. చెస్ట్ కూడా ఎక్కువే ఉంటది కదా! అలాంటప్పుడు వీళ్ళకి పట్టేయకుండా ఉండాలంటే నెక్ షోల్డర్ ఇప్పుడు 5.5 పెట్టామనుకోండి. సో, దానికి ఒక హాఫ్ ఇంచ్ కలుపుకొని మనమైతే కిందకి డ్రా చేసుకోవాలి. తర్వాత ఈ రౌండ్ షేప్ అనేది మార్క్ చేసుకోవాలనమాట. లేదంటే వీపు మీద నుంచి రౌండ్ అనేది వచ్చేస్తదండి. వాళ్ళకి పట్టేసినట్టు ఉంటది. ఇప్పుడు ఏ విధంగా కట్ చేయాలో వీడియోలో చెప్తాను. ఇది 40 సైజ్ బ్లౌజ్ అనమాట. కొలకిచ్చారు. ఫ్రంట్ వైపు కూడా ఇట్లా చూసుకోవచ్చండి. ఫ్రంట్లు 2 దగ్గరకు పెట్టేసుకొని ఈ చంకలో నుంచి చివరి వరకు చూసుకోవచ్చు. లేదంటే బ్యాక్ సైడ్ కూడా ఇట్లా నెక్ కరెక్ట్‌గా పెట్టేసుకోండి. రౌండ్ నెక్ అనేది నీట్‌గా ఇట్లా పెట్టేసుకొని ఈ విధంగా కూడా చూసేసుకోవచ్చు. లేదంటే ఇంకోటి చూపిస్తాను చూడండి. ఇగోండి లోపల సైడ్ నుంచి అనమాట. ఈ సైడ్ కుట్టు నుండి ఈ సైడ్ కుట్టు వరకు చూసేసుకోవచ్చు. చెస్ట్ లూజ్ అనేది ఎంత ఉందనేసి దీన్ని బట్టి తెలిసిపోద్దనమాట. ఇప్పుడు చూసారు కదా 40 సైజ్ అనమాట బ్లౌజు. అలాగే నడుమొచ్చేసి ఇగోండి ఇట్లా కొలుచుకోవాలి. నడుమొచ్చేసి తాళ్ళు పట్టి వదిలేసి హుక్స్ పట్టిని కలిపి ఇప్పుడు 34.5 అయితే వచ్చిందండి. సో, తర్వాతొచ్చేసి ఆర్మ్ లూజ్ అనమాట. ఆర్మ్ లూజ్ ఒకసారి చెక్ చేసుకోండి. పైన ఖర్చు వదిలేయండి. వదిలేసి ఇట్లా చూసుకోండి. చూసుకుంటే ఈ ఆర్మ్ లూజ్ ఎప్పుడైనా సరే మనం బ్యాక్ సైడ్ చూసుకోవాలండి. ఫ్రంట్ వైపు చూడకూడదు. ఫ్రంట్ అయితే లోతు తీస్తాం కదా! అందుకోసం. ఇగోండి ఆర్మ్ రౌండ్ వచ్చేసి 9.5 ఇంచీలు వచ్చిందనమాట. ఇప్పుడు మీకు కటింగ్ చేసి చూపిస్తానండి. సో, ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేసేయండి. సో, ఇప్పుడొచ్చేసి చూడండి దీనికి నేను మీటర్ అయితే లైనింగ్ తీసేసుకున్నానండి కాటన్‌ది. కిందని హెచ్చుతగ్గులు రాకుండా ఇట్లా కట్ చేసేయండి. తడిపి ఆరబెట్టుకున్నానండి. అందుకోసం ఖచ్చితంగా హెచ్చుతగ్గులనేవి వస్తాయి. కిందన హాఫ్ ఇంచ్ వరకు మార్క్ చేశాను ఖర్చుకి. తర్వాత ఆది బ్లౌజ్ తీసేసుకొని హైట్ చూసుకుంటున్నామనమాట. హైట్ ఈ విధంగా చూసేసుకొని ఒక మార్క్ అనేది చేసేసుకోండి. ఇగ చూసారు కదా 15 ఇంచీలు టోటల్‌గా కుట్టినాక 15 ఇంచీలు రావాలి. ఖర్చు కూడా యాడ్ చేసుకోవాలండి. 16 ఇంచీలు అయితే పెట్టేసుకోవాలనమాట. కిందన హాఫ్ ఇంచ్ పెట్టాను కదా! పైన కూడా ఒక హాఫ్ ఇంచ్‌కి ఇట్లా మార్క్ చేసుకుంటున్నాను. సో, ఇట్లా మార్క్ చేసుకున్నాక ఏం చేస్తారంటే ఇప్పుడు చెస్ట్ లూజ్ అనేది 40 వచ్చింది కదా! 40/4 అనమాట. అలాగైతే 10 వస్తది ఒకవైపు. ఇట్లా 10కి చెస్ట్ లూజ్ అనేది మార్క్ చేసేసుకోండి. ఇగో చూసారు కదా! ఈ విధంగా. అలాగే నడుము లూజ్ అనమాట. 34 వచ్చింది కదా! 34ని మళ్ళీ 4 ఫోల్డింగ్‌లుగా చేయాలి. చేస్తే మనకి ఎంత వస్తుందో అంత పెట్టేసుకోండి. సో, 4 ఫోల్డింగ్‌ల మీద ఎంత వస్తుందని చెప్పేసి అంటే పావుతకు 9 కంటే ఇంకా తక్కువేనండి. ఒక గీట అనేది తక్కువ వస్తది. 8:30కి కొంచెం ఎక్కువ వస్తది. సో, తర్వాత 1 ఇంచ్ డాట్‌కి 2 ఇంచెస్ ఖర్చనమాట. సో, ఫస్ట్ అయితే ఇట్లా స్ట్రెయిట్ లైన్ గీసేయండి. ఈ లైన్ చూసారు కదా స్ట్రెయిట్‌గా వచ్చేసింది. అదే కొంతమంది చెస్ట్ అనేది 45 ఉందనుకోండి, నడుము సేమ్ ఇప్పుడు 34 ఉందనుకోండి, క్రాస్‌గా వేసేసుకోవాలనమాట లైన్ అనేది. సో, ఇప్పుడైతే నేను నార్మల్‌గా మీకు చూపించడానికి ఇట్లా మార్క్ చేశాను. ఏంటంటే సైడ్ జాయింట్ హైట్ ఎంత ఉందో చూసుకున్నాను. దీనికును చెస్ట్‌కి ఇది ఆర్మ్ రౌండ్‌కి సంబంధం లేదండి. ఇప్పుడు చెప్తాను మీకు అది ఎలాగని చెప్పేసి. సో, ఇప్పుడైతే నెక్, షోల్డర్ మనం డ్రా చేసుకోవాలి. నేనైతే 2.5 డ్రా చేశానండి. నెక్ అయితే 2.5 ఇంచీలైతే పెట్టాను. మిగతాది షోల్డర్ కింద ఉంచేస్తున్నాను. ఈ షోల్డర్ ఏంటంటే ఆది బ్లౌజులు ఎంత ఉందో అంత తీసేసుకొని ఖర్చు యాడ్ చేసుకోవాలి. లేదంటే నెక్, షోల్డర్ కలిపి 5.5 ఇంచీలు పెట్టేసుకోండి. ఇందులో నెక్ వచ్చేసి 2.5 పెట్టేయండి. షోల్డర్ వచ్చేసి 3 ఇంచీలనమాట. టోటల్‌గా 5.5. ఇగో చూసారు కదా! ఈ విధంగా మీకు రాసి చూపిచ్చాను కదండీ! తర్వాత బ్లౌజ్ హైట్ అంటే నడుము ఎంతుందో అంతకి ఇట్లా మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు మీకు చూపించాను కదండీ ఇలాగా. ఇక్కడ చూడండి పైన 5.5 వచ్చింది కిందనైతే హాఫ్ ఇంచ్ అయితే కలిపానండి. ఎందుకంటే వీళ్ళ బాడీ అనేది ఎక్కువ ఉంటది కదా! సో, మరి బాడీని బట్టి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లేదంటే పావు ఇంచ్ యాడ్ చేసేసుకోవాలి గానీ పైన 5.5 పెట్టి కిందన 5.5 అనుకోండి రౌండ్ అనేది వీపు మీద నుంచి వచ్చేస్తదనమాట. చంకలో నుండి రాదు. అయితే ఇప్పుడు చూడండి ఆర్మ్ రౌండ్‌కి గీయడానికి పైనుంచి అయితే 6 ఇంచులు మార్క్ చేశాను ఖర్చు వదిలేసి. ఇగోండి ఈ విధంగా పెట్టేసుకోండి. ఇలా రౌండ్ గీసేయండి. కార్నర్‌లో వచ్చేసి నేను 1.5 ఇంచు అనేది ఇచ్చానండి. ఇప్పుడు ఖర్చు వదిలేసి కొలుస్తున్నాను. ఎంతొచ్చిందో చూడండి. ఫస్ట్ అయితే ఖర్చు వదిలేసి కొలిస్తే 9 దాటి 9.5 వచ్చింది. కొంచెం కిందకి దింపుతున్నాను. ఇక యాక్చువల్లీ ఎంత రావాలో ఒకసారి ఆర్మ్ రౌండ్ అనేది చెక్ చేసుకుందాం. కొల బ్లౌజ్‌లోని చూసామనుకోండి దాన్ని బట్టి చూసుకోవాలి. ఇందాక ఫస్ట్ స్టార్టింగ్ చూపించాను కదా 9.5 రావాలని. ఇగో చూసారా ఈ విధంగా అంటే పావుతకు 6 ఇంచులు ఇట్లా వచ్చిందనమాట. పైన ఖర్చు వదిలేసి పావుతకు 6 ఇంచులకైతే మ్యాచ్ అయిపోయిందండి. ఇగో చూసారు కదా పైన 5.5 పెట్టినప్పుడు కిందని దానికి హాఫ్ ఇంచ్ కలుపుకొని
మనం అనేది డ్రా చేసుకోవాలండి. ఇది ఖచ్చితంగా అంటే హెవీ బాడీ ఉన్న వాళ్ళకి ఈ విధంగా ఖచ్చితంగా పెట్టాలి. లేదంటే వాళ్ళ బాడీ అనేది అడ్జస్ట్ అవ్వదండి. పట్టేసినట్టు ఉంటుంది, భుజాలు జారిపోతాయి. ఎప్పుడైనా సరే బ్లౌజ్ పట్టిందనుకోండి భుజాలు అనేవి ఆగవు, కిందకి సైడ్కి జారిపోతూ ఉంటాయి అనమాట. ఫ్రీగా ఉండాలంటే ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఇది హెవీ బాడీ వాళ్ళు ఖచ్చితంగా ఈ టిప్ అయితే పాటించండి. సో ఇక్కడైతే నేను మార్క్ చేసేది డాట్ అనమాట. డాట్ హైట్ వచ్చేసి 4 ఇంచీలు 4 ఇంచులు దాటి పెట్టాలండి. సో ఇక్కడైతే మీకు చెప్తున్నాను, ఈ విధంగా అయితే మనం కట్ చేసుకుంటే సరిపోద్ది. ఇక చూసారా 5.5 పెట్టామనుకోండి కొంచెం లోపలికి వచ్చేస్తుంది. ఆ రౌండ్ అనేది గీసేటప్పుడు వీపు మీద నుండి వచ్చేస్తుంది అనమాట. సో ఎప్పుడైనా సరే ఈ చెస్ట్ లూజ్కి ఆర్మ్ లూజ్ మ్యాచ్ అయితేనే మనకి బ్లౌజ్ అనేది కుదురుతుందండి. లేదంటే అక్కడ లూజ్గా వచ్చేస్తుంది, భుజాలు జారిపోతాయి, పట్టేస్తుంది అనమాట. సో చూసుకోండి, ఈ విధంగా ఎప్పుడైనా కటింగ్ చేసుకోండి. ఒకసారి మీరు ట్రై చేయండి, సెట్ అయిందంటే ఈ ట్రిక్ ఉపయోగించండి. లేదంటే మీరు ముందు ఏ విధంగా కట్ చేస్తే బాగుందని చెప్పేసి అనుకుంటారో అదే విధంగా కట్ చేయండి. సో ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ తీసేసాం కదండి లైనింగ్లోన. ఇప్పుడు హ్యాండ్స్ తీయాలన్నమాట. ఈ హ్యాండ్స్కి వచ్చేసి నేను పైన 2 లేయర్స్ కొంచెం ముందు జరిపాను. దీనికి ముక్క యాడ్ చేస్తాను అనమాట. వేరే ముక్క యాడ్ చేసేస్తున్నాను. లేదంటే 4 పీసులు యాడ్ చేయాలి. 2 యాడ్ చేసుకుంటే మనకు టైం సేవ్ అవుద్ది అనమాట. ఇలా క్రాస్గా చూసుకున్నాను. ఆర్మ్ రౌండ్ అనేది 9.5కి మిగలగా ఖర్చు ఉంటుందా లేదని అట్లా చూసుకోవాలండి. అలాగైతే మనకి ఈ లెంత్ ఎంత కావాలో చూసుకుంటాం అనమాట. ఇక్కడ క్లాత్ అనేది ఎక్కువ తక్కువ ఉండేది కొంచెం తీసేయండి. ఇక్కడ పైపింగ్ వేస్తే 1/2 ఇంచ్ ఉంచేసుకోండి, లేదంటే 1/4 ఇంచ్ ఉంచేసుకోండి. పైపింగ్ అయినా సరే లేదంటే అంచు తిప్పినా సరే. సో ఇక్కడ హ్యాండ్ హైట్ అనేది చూసేసుకోండి, ఎంత కావాలో అంత పెట్టేసుకోండి. ఇక్కడ చూడండి 10 ఇంచీలు వచ్చిందనమాట. అంటే ఖర్చు కాకుండా 10 ఇంచీలు వచ్చిందండి. ఇక చూసారు కదా, ఈ 10 ఇంచులు వచ్చేటప్పుడు మనము హైట్ చంకడౌన్ ఎంత పెట్టేసుకోవాలో చెప్తాను మీకు. ఇవ్వండి ఈ చంకడౌన్ వచ్చేసి ఏంటంటే ఈ నడుము లూజ్ అనేది ఎక్కువ ఉంది కదా, అంటే 30 దాటింది కాబట్టి 3.5 పెట్టేసుకోండి చంకడౌన్. అది 30 లోపు ఉందనుకోండి 3 ఇంచులు పెట్టేసుకోండి. 25 ఇట్లా ఉందనుకోండి అప్పుడు హ్యాండ్ హైట్ని బట్టి మన చంకడౌన్ అనేది పెట్టేసుకోవాలన్నమాట. సో తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజ్ తీసేసుకోండి. హ్యాండ్ లూజ్ తీసేసుకున్నాక ఇక్కడ చూడండి 9.5 వచ్చింది కదండి ఆర్మ్ రౌండ్ అనేది. దీనికి ఒక 1/4 ఇంచ్ మేనేజ్ చేసుకొని 9.5కి ఇట్లా క్రాస్గా మార్క్ చేసేసుకోండి. ఎందుకంటే ఇది కరువు తిప్పుతాం కదండి, కరువు తిప్పేటప్పుడు మనము బ్యాక్ పార్ట్కి అడ్జస్ట్ అయిపోద్ది అనమాట. కుట్టేసరికి సరిపోద్ది, రౌండ్ తిప్పుతాం కాబట్టి అందుకోసం. అయితే ఇక్కడ నుంచి 2.5కి ఫస్ట్ ఇట్లా మార్క్ చేసుకొని ఇట్లా స్కేల్ తోటి లైన్ గీసేసుకోండి. ఇప్పుడు మీకు కరువు తిప్పడం అలాగైతే ఫ్రీగా వచ్చేస్తుంది అనమాట. అదే ఇక్కడ ఫస్ట్ 1 ఇంచ్కి ఇట్లా మార్క్ చేసేసుకోండి. తర్వాత రౌండ్ స్కేల్ తీసేసుకొని ఈ 1 ఇంచ్ నుండి కింద ఈ సైడ్కి లైన్ గీసాం కదా, ఈ లైన్కి టచ్ అయ్యేటట్టుగా ఇట్లా రౌండ్ అనేది గీసేసుకోండి. ఈ కరువు తిప్పడం రాకపోతే ఈ స్కేల్ బాగా ఉపయోగపడుతుందండి. లేదంటే ఫ్రీ హ్యాండ్తోనే ఇచ్చేయవచ్చు. ఇంకా చూసారా ఈ విధంగా. అయితే ఇందాక 2.5కి అక్కడ మార్క్ చేశాను కదా, ఆ 2.5 నుంచి కిందికి డౌన్ రావాలండి. అలాగైతేనే ఈ షేప్ అనేది వస్తుంది. అక్కడట ముడతల్లాగా కూడా రావు హ్యాండ్స్ దగ్గర. చూసుకోండి ఈ విధంగా అనమాట. చూసారా ఈ స్కేల్ బాగా ఉపయోగపడుతుందండి, మీరు చూసుకోండి. సో తర్వాత ఇలాగ కట్ చేసేయడమే. మనం ఏ విధంగా మార్క్ చేసామో అదే విధంగా ఇక్కడ అదే చిన్న సైజ్ అనుకోండి, ఈ స్టార్టింగ్లోన 1.5 ఇంచుకి పెట్టేసి తర్వాత మనము రౌండ్ స్కేల్తో గీసేస్తే సరిపోతుంది. ఇగోండి చిన్న కట్స్ పెట్టేసుకోండి. ఈ రౌండ్ షేప్ అనేది ఇట్లా వచ్చేటట్టుగా చూసేసుకోండి. సో తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసుకున్నాం కదా, బ్యాక్ పార్ట్కి ఇది ఎలా మ్యాచ్ అవుతుందో చెప్తాను. పైన ఖర్చు వదిలేయండి. ఖర్చు వదిలేసి నీట్గా ఇట్లా రౌండ్గా ఇట్లా పెట్టేసుకోండి. ఇక ఈ కట్ దగ్గర నుండి ఈ కట్కి ఇట్లా సేమ్ మ్యాచ్ అయ్యేటట్టుగా వస్తుంది అన్నమాట మనం కుట్టేటప్పుడు. ఇగోండి ఇట్లా చూసారు కదా, మనము ఒక 1/4 ఇంచ్ తగ్గించబట్టి ఇట్లా సెట్ అవుతుందండి. ఎందుకంటే మనము కుట్టేటప్పుడు ఈ కర్వ్ అనేది కొంచెం సాగినట్టు వచ్చేస్తుందండి, జస్ట్ చిన్నదే వస్తుంది కాబట్టి అది సెట్ అయిపోతుంది అనమాట. అందుకోసం ఒక 1/4 ఇంచ్ తగ్గించుకుంటాం. లేదంటే అక్కడ 1/4 ఇంచ్ అనేది మనం కట్ చేసాం కదండి చిన్నది కట్ అనేది, ఆ కచ్చక దగ్గర నుంచి సైడ్కి వెళ్ళిపోద్ది అనమాట. ఆ కచ్చక అనేది మనం కరెక్ట్ మెజర్ చేసేదానికంటే కొంచెం సైడ్కి వెళ్ళిపోద్ది. సో తర్వాత ఇక్కడ లో కటింగ్ అనేది 30 ఇంచుకి తీసేసుకోండి. ఇంకా చూసారు ఒక 1 ఇంచ్ పైన వదిలేసి దాని నుంచి ఇలా కర్వ్ ఫ్రీ హ్యాండ్తో ఇచ్చేయడమే. 30 ఇంచ్ తీసేసుకోండి. ఇప్పుడైతే నేను కట్ చేయను, ఇక్కడ జాయింట్ వేయాలి కదా తర్వాత వేస్తానండి, అప్పుడు కుట్టేటప్పుడు మీకు చూపిస్తాను.
సో తర్వాత వచ్చేసి ఇగోండి మిగతా క్లాత్ తీసేసుకోండి. మిగతా క్లాత్ తీసేసుకొని ఇట్లా క్రాస్గా పెట్టేసుకోండి. బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఇట్లా క్రాస్గా పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఇక చూసారు కదా, ఈ బ్యాక్ పార్ట్ ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే ఈ బ్యాక్ పార్ట్లో 2 ఇంచులు మడత పెట్టేస్తే కింద నుంచి సెట్ అయిపోద్ది అంటారు కదండి. అట్లా అవ్వదు. హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకైతే అస్సలు కుదరదు. ఎందుకంటే ఈ బ్యాక్ పార్ట్ హైట్ 15 ఉన్నా ఫ్రంట్ కూడా ఒక్కొక్కసారి హైట్ 15 వస్తుందండి. మళ్ళీ దానికి షేప్ బెల్ట్ అవి యాడ్ చేస్తాము. అంత కుట్టేసరికి సరిపోతుంది. కానీ ఈ బ్యాక్ పార్ట్లోన కింద నుంచి 2 ఇంచీలు ఫోల్డింగ్ చేసిస్తే ఫ్రంట్ పార్ట్ వచ్చేస్తుందని మాత్రం అనుకోకండి. ఈ హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఈ టిప్ అయితే సరిపోదన్నమాట వాళ్ళకి. సో తర్వాత వచ్చేసి ఇగోండి బ్యాక్ పార్ట్ తీసేసాక పైన ఖర్చు ఉంది కదా, ఖర్చు అనేది ఇట్లా మార్క్ చేసేసాం కదా. మార్క్ చేసినాక ఫ్రంట్ నెక్ రౌండ్ అనేది ఇగోండి ఈ హుక్స్ పట్టి వైపు ఉంటుంది కదా, ఇది చూసుకోండి. నీట్గా బ్లౌజ్ అనేది ఇట్లా పరుచుకోండి. ఇగోండి ఎంత ఉందో అంతవరకు ఇట్లా పెట్టేయండి. లేదంటే ఏం చేస్తారంటే 6 నుంచి 6:30 7 వరకు కూడా మనము ఇక్కడ ఫ్రంట్ అనేది పెట్టేసుకోవచ్చు అనమాట. డౌన్ అనేది రౌండ్ మార్క్ చేసుకోవడమే. ఈ రౌండ్ మార్కింగ్ ఇంకా కావాలంటే పైన 2:30 ఇచ్చాం కదా, కిందన 3 ఇంచీలు ఇచ్చేసుకొని ఆ 3 ఇంచీల్లో రౌండ్ షేప్ అనేది గీసేసుకోండి. ఇగోండి ఇట్లా. తర్వాత ఇక్కడ నుంచి ఇగోండి ఫ్రంట్ చూసారా హైట్ అనేది, ఫ్రంట్ హైట్ ఎంత వచ్చింది మీకు చూపిస్తాను. మా కొలిసేసి కూడా ఎంత వచ్చిందని చెప్పేసి ఇగోండి ఒకసారి మళ్ళీ చూపిస్తున్నాను. పైన షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి ఇట్లా ఇగోండి మరీ సాగదీయకుండా ఇట్లా మార్క్ చేసేసుకోండి. మార్క్ చేస్తే ఫస్ట్ స్టార్టింగ్ ఇట్లా లైన్ గీసేసుకోండి. ఇక చూసారు కదా, ఇక్కడ లైన్ వచ్చేసి 2 ఇంచీలు అనేది మిగలలేదు. బ్యాక్ పార్ట్ నుండి 2 ఇంచీలు మిగలలేదు. ఎంత వచ్చిందో 1:30 ఎంత మిగిలిందిలండి. సో ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడట 4 హుక్స్ వరకు మార్క్ చేసాము. లేదంటే కింద నుంచి 1:30కి మార్క్ చేసుకుంటే సరిపోద్ది. ఇక్కడ నుంచి ఇట్లా 3 ఇంచీలకి డాట్కి గ్యాప్ వచ్చేసి 3 ఇంచీలు. హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ 3 ఇంచీలు అయితే పెట్టాల్సిందే. ఇక్కడ హైట్ కూడా 2:30 లేదంటే 3 ఇంచులు అయితే ఖచ్చితంగా పెట్టాలండి. లేదంటే కొంతమంది 3 ఇంచులు కూడా పెట్టమంటారు. సో ఇలాగా లోపలికి ఇలా రౌండ్ గీసేయండి. ఈ చంకలో ఉండే మెయిన్ డాట్కి ఎదురుగా చంకలో ఉండే డాటు. అయితే ఇది గీసే ముందు ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి ఇక చూసారా ఈ విధంగా లో కటింగ్ అనేది తీసేసుకోవాలి. లో కటింగ్ ఒక 1/2 ఇంచ్ వరకు తీసేసుకోండి. ఇది చంకలో ఉండే డాటు. ఈ 2 డాట్ల మధ్యలో ఈ హుక్స్ పట్టి కాజాపట్టి డాట్ అనేది వస్తుందండి. సో చూడండి ఇక్కడ బ్లౌజ్ హైటు 14 ఇంచులు వచ్చింది. ఖర్చు వదిలేసి 14 ఇంచులు అయితే వచ్చింది. టోటల్గా నార్మల్గా బాడీ బ్యాక్ పార్టే 15 ఇంచులు వచ్చింది. ఫ్రంట్ పార్ట్ 14 ఇంచులు. పైన ఖర్చు యాడ్ చేసుకుంటే 14.5 ఇంచులు వచ్చిందండి. అయితే ఇది రాంగ్ కాదు, ఇలాగే కట్ చేయాలి. అలాగైతే వాళ్ళకి చెస్ట్ అనేది అందులో కూర్చుంటుంది, ఫ్రీగా ఉంటుంది అనమాట. సో చూడండి నేను ఇప్పుడు కట్ చేస్తున్నాను కదా, కట్ చేసేటప్పుడు ఈ ఫ్రంట్ వైపు హుక్స్ పట్టి కాజాపట్టి వైపు కొంచెం ముందుకు కట్ చేసినా పర్వాలేదండి. ఎక్కువ హెవీ బాడీ ఉన్న వాళ్ళకి అడ్జస్ట్ అయిపోద్ది అనమాట. సో తర్వాత ఇలాగ మనం మార్కింగ్ చేసే విధంగా కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక చూసారు కదా ఈ విధంగా. సో మీకు ఏదైనా అర్థం కాకపోతే నాకైతే కామెంట్ చేయండి. మీకు అయితే మళ్ళీ మీకు కామెంట్ రూపంలో మీకు తెలియజేస్తాను. దీనికి చిన్న క్లాత్లు అనేవి పడతాయి. సో చిన్న జాయింట్లు అనేవి పడతాయి. మీకు స్టిచ్చింగ్ వీడియోలో మీకు చూపిస్తాను. ఇది కటింగ్ వీడియో. సో ఇంతేనండి. సో చూసారు కదండి, ఈ విధంగా 40 సైజ్ బ్లౌజ్ అనేది కట్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ బాడీ అనేది కరెక్ట్ ఫిట్ అవ్వాలన్నా, బ్లౌజ్ అనేది బాగా కుదరాలన్నా, వాళ్ళకి మరీ టైట్గా పట్టేసినట్టుగా ఊపిరి ఆడకుండా ఉండాలంటే మనం ఏ విధంగా కట్ చేయాలనేది వీడియోలో చెప్పాను కదా. సో ఇది మెయిన్ క్లాత్ అనమాట. అంటే బ్లౌజ్ పీస్ ఇదనమాట. నేను లైనింగ్ ముందు కట్ చేసి మీకు చూపించాను. ఇదైతే ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఈ ఫ్లవర్స్ ఉల్టా పడిపోకుండా చూసుకోండి కట్ చేసేటప్పుడు. సో ఫస్ట్ హ్యాండ్స్ తీసేసానండి. ఈ ఫ్లవర్స్ ఉల్టా పడిపోకుండా ఉండాలంటే హ్యాండ్స్ తర్వాత ఆ పైన ఈ బ్యాక్ పార్ట్ అనేది కట్ చేస్తున్నాను అనమాట. సో రెండో సైడ్ కట్ చేసామనుకోండి ఇవి ఫ్లవర్స్ అనేవి తిరగబడుతున్నాయంట, అంటే ఆ విధంగా కనిపిస్తున్నాయి అనమాట. అందుకోసము సో మిగతా క్లాత్లోన
ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ తీసేయండి. అయితే హ్యాండ్స్‌కి జాయింట్ పడతాయి కదండీ! ఆ జాయింట్ ఎప్పుడైనా వేసేటప్పుడు చంకలోకి వచ్చేటట్టుగా చూసేసుకోండి. అలాగైతేనే బావుంటదండి. మనం ఇందాక లైనింగ్‌కి ఎలాగో కొంచెం ఫ్రంట్‌కి లాగేసి కుట్టాం కదా! 2 పీసులు కట్ చేసాం కదా! అలా కట్ చేయకూడదు ఇది. ఇది కరెక్ట్‌గా మనకు మెయిన్ క్లాత్ అనేది సెంటర్‌కి రావాలి. ఖర్చులనేవి చంకలోకి వెళ్ళేటట్టుగా చూసేసుకోవాలి. ఇంతే అండి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.